సంగారెడ్డి పట్టణంలోని బీవీఎం కాన్సెప్ట్ పాఠశాలలో ప్రిన్సిపల్ లింగాగౌడ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లింగాగౌడ్, ఉపాధ్యాయులు శ్రీవాణి, అనూష, కవిత, పద్మ, రిషిత, ఫోజియా మరియు కిషన్ తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
respected parents, my colleagues, and dear students. Today we are gathered here to celebrate the graduation day. Dear graduates, as you move forward, cherish your school memories and embrace the lessons learned to UKG students. Build upon your foundation with curiosity and kindness. For 5th class graduates, face new challenges with courage and belief in yourself. Congratulations on your achievements. The journey of learning continue. Best wishes for the future. Thank you. Srimani Garu, respected pre-primary and primary in charge Madam Srimati Kavita Garu, and office in charges and my colleagues, respected parents who are present here, and wishes to your graduation celebration day. Good morning, children. All are sit properly. Today is a very auspicious day to us. Before me, already our in-charge madam is spoken to you. So graduation is a very memorable to our education life. Suppose you are going to on further education. Suppose you are going to on wherever to your future education. This is a very memorable for your future. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ సెరమనీ శుభాకాంక్షలు. అయితే గ్రాడ్యుయేషన్ సెరమనీని ఎందుకు జరుపుకుంటాము అనుకున్నప్పుడు, మన ఎడ్యుకేషన్లో ప్రధానంగా ప్రతి ఒక్క విభాగానికి ఒక మెమరబుల్ స్టేజ్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ అబోవ్. ప్రైమరీ ఎడ్యుకేషన్లో మనం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు. ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రైమరీకి వెళ్తున్నామో దీన్ని గేట్వే ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. ఈ క్లాసులు మారినప్పుడు మనకు ఒక కన్వకేషన్ అనేది మనకు ఉండాలి, మనకు ఒక మెమరబుల్గా ఉండాలి. దీనికి సంబంధించి మనకు మెమరబుల్గా ఉండడానికి క్లాస్ మారి మన యొక్క లైఫ్లో చేంజ్ చేసే ఒక స్టేజ్ మనం ఎక్కుతున్నాము. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళుతున్నప్పుడు మనకు ఒక మెమరీ ఉండడానికి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అంటే మన యొక్క లెవెల్స్ ఎట్లా అయితే పెరుగుతుంటాయో, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎట్లాగైతే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అండ్ ఎడ్యుకేషన్ ఎలా హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి ఇలాంటి సెరమనీ మనం స్కూల్లో జరుపుకోవడం అనేది మనకు ఒక చాలా ముఖ్యమైనటువంటి యొక్క ఘట్టము. దీనికి సంబంధించి మన స్కూల్లో గత అనేక సంవత్సరాలుగా మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అయితే ఇది కేవలం యూకేజీ కంప్లీట్ అయ్యి ప్రీ ప్రైమరీ కంప్లీట్ అయ్యి ప్రైమరీ స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, అలాగే ప్రైమరీ స్కూల్ అంటే 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్కి వెళ్తున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి అపూర్వమైన అవకాశం ఉంటుంది. దానికి ఒక చక్కని డ్రెస్ వేసుకోవడం, చక్కగా అందంగా ముస్తాబ్ అవ్వడం, దానికి స్కూల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో, అకాడమిక్ హెడ్ కానీ లేకపోతే స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగా లేక ఎమినెంట్ పర్సన్ చేతుల మీదుగా మనం కాన్వకేషన్ అంటే మేము ఈ స్టేజ్ని కంప్లీట్ చేశాము అని ఒక సర్టిఫికేట్ తీసుకోవడం అనేది చాలా అరుదైన ఆనందమైన ఘట్టము. అది పేరెంట్స్ యొక్క సమక్షంలో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి కాన్వకేషన్ సర్టిఫికేట్ యూనివర్సిటీ ఇస్తుంది. ఆ యూనివర్సిటీ ఇచ్చినప్పుడు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు. వాస్తవానికి అక్కడ పేరెంట్స్ ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ తల్లిదండ్రుల యొక్క కోరికల్ని నిజము చేసినటువంటి ఒక అపూర్వమైన ఘట్టం కాబట్టి ఆ చారిత్రక ఘట్టాన్ని తల్లిదండ్రులు చూడాలి,
వాళ్ళు ఆనందపడాలి. మా పిల్లలకు ఒక స్టేజ్ ఎక్కుతున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆనందం చాలా రెట్టింపు అవుతుంది అని చెప్పేసి ఆ కార్యక్రమానికి యూనివర్సిటీ నుంచి ఆహ్వానం వస్తుంది. అలా స్కూల్ స్థాయిలో కూడా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్. ప్రీ ప్రైమరీలో మనం యూకేజీ అయిపోయినాక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటాం. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం కంప్లీట్ చేసి హై స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి 5th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తారు, కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి మన బాధ్యత పెరుగుతున్నది అని చెప్పడానికి. మనం ప్రీ ప్రైమరీలో చిన్న పిల్లలకు, ప్రైమరీలో కొంచెం బాల్య దశ, అలాగే 5th క్లాస్ దాటాక మనం ఇంకా హై స్కూల్లోకి ఎంట్రీ అవుతాం. అంటే గ్రాడ్యువల్గా మనం చదివే యొక్క కాంటెంట్ ఏదైతే ఉంటుందో, సిలబస్ ఏదైతే ఉంటుందో మన సిలబస్ అలా పెరుగుతుంది. అప్పుడు మన యొక్క బాధ్యత కూడా పెరుగుతుంది. ఆ ఘట్టాలను తల్లిదండ్రులు చూడాలి, తల్లిదండ్రుల సమక్షంలో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన స్కూల్లో గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ మనం నిర్వహించుకుంటున్నాం. ఇవాళ ఈ యొక్క అపూర్వమైన ఘట్టాన్ని మన ఉపాధ్యాయులందరూ చక్కగా విద్యార్థులందరికీ సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో మనం ఈ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు, ఈ సర్టిఫికేట్ మీకు ఇప్పుడు చిన్న కాగితమే కనిపించవచ్చు, కానీ రాబోయే మీ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేసే ఒక మంచి ఇవాళ ఇక్కడ తీసుకునే ఈ చిన్న కాన్వకేషన్ సర్టిఫికేట్ రేపు యూనివర్సిటీలో తీసుకోబోయే కాన్వకేషన్కి ఇది నాంది అవుతుంది అన్నమాట. అందుకనే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో మనం ఒక బాధ్యతాయుతంగా మన యొక్క సంస్థ మనం 36 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం కాబట్టి ఎక్కువగా అట్రాక్షన్స్కు ఆకర్షణలు చూపించకుండా మనం ఒక ప్రణాళికాబద్ధతతో అంటే ఒక సిస్టమేటిక్ స్ట్రాటజీతోని మనం స్కూల్ నడిపించుకుంటూ 36 సంవత్సరాలు రేపు ఏప్రిల్ 23వ తారీఖు అయితే మనకు 36 సంవత్సరాలు అయిపోతాయి. ఈ క్రమంలో ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు మీకు ఇంతకుముందు చాలాసార్లు సెలవు జరిగింది. అనేక దేశాల్లో ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. అసలు బీవీఎం స్కూల్ విద్యార్థులు లేని రంగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన తల్లిదండ్రులందరికీ, ఇక్కడ మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతున్న నాతోటి ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా హై స్కూల్ చిల్డ్రన్స్ అందరికీ కూడా మీ మీద ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. సరే 5th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇవ్వగానే రేపు జూన్ తర్వాత వాళ్ళు హై స్కూల్లోకి వచ్చేస్తారు. 6th క్లాస్ నుంచి సిలబస్ మారిపోతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారుతుంది, పరీక్షా విధానం మారుతుంది, పేపర్ కరెక్షన్ విధానం మారుతుంది. మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రతి విషయానికి చెప్పే ఉపాధ్యాయులు అక్కడ చెప్పరు. ఇక్కడ సిలబస్ చెప్తారు, పరీక్షలకు ఎలా సంసిద్ధులు కావాలో చెప్తారు, పరీక్షలు ఎలా రాయాలో చెప్తారు, అంతవరకే ఉంటారు. కానీ చిన్నపిల్లల దగ్గర నుండి మరీ చేతి పెట్టి రాయిస్తారు ప్రీ ప్రైమరీలో. అదే ప్రైమరీలో కొంచెం మరీ దగ్గర నుండి అన్నీ చెప్తారు. కానీ హై స్కూల్కి వచ్చాక మనకు మనమే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మీ స్టేజెస్ని గుర్తు చేయడానికి ఏర్పాటు చేసే కార్యక్రమమే గ్రాడ్యుయేషన్ డే అనే కార్యక్రమము. సో ఎక్కువగా నేను సమయం తీసుకోకుండా ఇప్పుడు 1 by 1 అన్ని క్లాస్ వాళ్ళని పిలుస్తారు. చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు మన ఉపాధ్యాయులందరూ. సో అందరూ కూడా ఈ సర్టిఫికేట్ సెరమనీలో పేరెంట్స్ అందరూ పాల్గొని వాళ్ళతో పాటు విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా రావడం అనేది ఒక అపూర్వమైన ఘట్టం. ఎందుకంటే పిల్లవాడితో పాటు తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంటుంది కాబట్టి, వాళ్ళ యొక్క కోరికలు చాలా ఉంటాయి కాబట్టి, ఎన్నో కళలతో పిల్లల్ని మనం అందరం చదివిస్తారు. వాళ్ళు ఎన్నో త్యాగాల్ని వాళ్ళ కోరికల్ని చంపుకొని ఇంట్లో ఉన్నా లేకుండా పిల్లలకు బాగుండాలి, పిల్లలు బాగా చదవాలనే కోరికతో తల్లిదండ్రులకు ఎంతో ఒక డ్రీమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో పాటు విద్యార్థులను పిలిచినప్పుడు తల్లిదండ్రులు కూడా పక్కనే ఉండి సర్టిఫికేట్ తీసుకొని రేపు మంచి స్థాయికి వెళ్ళడానికి ఈ సర్టిఫికేట్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరి యొక్క సహకారం ఇలాగే ఇక ముందు కూడా ఉండాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.